తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. రేపటితో మంచి రోజులు ముగుస్తున్నాయి. ఎల్లుండి అమావాస్య ముందు రోజు సాధారణంగా మంచి పనులు చేపట్టారు. ఆ తర్వాత ఆషాఢం మొదలవుతుంది. దాంతో ఉన్న ఒక్క రోజే మంత్రివర్గ విస్తరణ ఉండాలి, లేకపోతే మరో నెల రోజులు ఆగాల్సి ఉంటుంది. ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు ఉండవు కాబట్టి ఆ నెల రోజులు మొత్తం వేచి చూడాల్సిందే. దీంతో అధిష్టానానికి ఇప్పటికే టీ కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తులు వెళ్లినట్లు తెలుస్తోంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. రేపటితో మంచి రోజులు ముగుస్తున్నాయి. ఎల్లుండి అమావాస్య ముందు రోజు సాధారణంగా మంచి పనులు చేపట్టారు. ఆ తర్వాత ఆషాఢం మొదలవుతుంది. దాంతో ఉన్న ఒక్కరోజే మంత్రివర్గ విస్తరణ ఉండాలి, లేకపోతే మరో నెల రోజులు ఆగాల్సి ఉంటుంది. ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు ఉండవు కాబట్టి ఆ నెల రోజులు మొత్తం వేచి చూడాల్సిందే. దీంతో అధిష్టానానికి ఇప్పటికే టీ కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తులు వెళ్లినట్లు తెలుస్తోంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? రైట్ స్పందన, ఈ రోజు కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు కేశవరావు మాజీ పిసిసి అధ్యక్షుడు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన జాయిన్ అయ్యాడు. ఇద్దరు కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తోంది. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ ఈ వారంలో ఉండబోతోంది అనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఒక పక్క ముహూర్తం కూడా కలిసి రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే రేపు మంచి ముహూర్తం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి 6వ తేదీ నాడు అమావాస్య ఉన్న నేపథ్యంలో 6వ తేదీ కంటే ముందు 5వ తేదీ నాడు 4వ తేదీ నాడు అంటే రేపు ఎల్లుండి మాత్రమే అనువుగా ఉన్నటువంటి సమయం కనుక ఈరోజు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనే అంశం మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మేబీ రేపే ఉంటుంది అన్నటువంటి సంకేతాలు అయితే ఇప్పటికే ఢిల్లీ నుంచి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే వాస్తవానికి 6వ తేదీ నాడు అమావాస్య ఉన్న నేపథ్యంలో 5వ తేదీ నాడు చతుర్దశి కారణంగా చతుర్దశి నాడు చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. 4వ తేదీ నాడు త్రయోదశి ఉంది. అంటే రేపు త్రయోదశి ఉన్న నేపథ్యంలో రేపు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అన్నటువంటి సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకు వెళ్ళిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ లో ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలి అంటే ప్రధానంగా మనకు మొత్తం 17 మంత్రివర్గానికి సంబంధించిన బెర్తులు ఉంటాయి. ఇప్పటికే 11 మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇంకా 6 మాత్రమే స్పేస్ ఉంది. 6 నలుగురికి అవకాశం ఇచ్చి మరో 2 ఖాళీగా పెడతారనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. దీని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో పలు దఫాలుగా రేవంత్ రెడ్డి ఇప్పటికే గతంలో పోయినప్పుడు కానీ అదేవిధంగా ఈ రోజు కూడా దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నలుగురితో చేయించాలా, మొత్తం 6కి ఉన్న ఖాళీని మొత్తం భర్తీ చేయాలి. దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 4 నింపాల్సి వచ్చినా 6 కూడా మొత్తాన్ని నింపాల్సి వచ్చినా కూడా అది ఏ రోజు అనేది ఒక క్లారిటీ కోసం ఈ రోజు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం పక్కా రేపు మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రేపు గనక మంత్రివర్గ విస్తరణ చేయని పక్షంలో అంటే త్రయోదశి కూడా మంచి గడియ కూడా ఉన్న నేపథ్యంలో రేపు గనక చేయకపోతే ఖచ్చితంగా నెల రోజులు ఆగాల్సిన పరిస్థితి. అంటే నరేందర్, ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కసరత్తు కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా మరి దాదాపు పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలాగో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మరి ఏంటి అంటే ఇవాళ ఒకవేళ అధిష్టానంతో ఆమోదిస్తే మంత్రివర్గ విస్తరణ ఈ రోజు రాత్రికల్లా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు ఆ విషయం స్పష్టంగా తెలుసుకునేందుకే ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు హస్తినకు బయలుదేరినటువంటి సందర్భం ఉంది. పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా సీఎం కూడా ఆయన రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతోనే ఢిల్లీ నుంచి పయనం రిటర్న్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ
ఢిల్లీలో మరి కాసేపట్లో ఈ విషయం మీద కనుక క్లారిటీ వస్తే ఆయన హడావుడిగా మళ్ళీ సాయంత్రం లోపే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తారు. రేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద రాజ్భవన్ లో ఈ మంత్రివర్గ ఎక్స్పాన్షన్ మీద ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలకు చెప్పే అవకాశం ఉంది, సిఎస్ కు ఆదేశించే అవకాశం ఉంది. కనుక ఈ రోజు ద్వాదశి ఉంది, 3వ తేదీ నాడు, రేపు త్రయోదశి ఉంది, మంచి రోజు ఉంది. అంటే 5వ తేదీతో పోల్చుకుంటే 4వ తేదీ నాడు త్రయోదశి నేపథ్యంలో అమావాస్య కంటే ముందు రోజు 5వ తేదీ ఏ పని కూడా చేయరు అనేది కూడా ఉంది సెంటిమెంటల్ గా. కనుక 5వ తేదీ నాడు కంటే కూడా 4వ తేదీ నాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో స్పష్టంగా రేవంత్ రెడ్డికి కనుక అధిష్టానం ఒక క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ఆయన ఢిల్లీ నుంచి సాయంత్రం లోపు వస్తాడు. ఖచ్చితంగా రాజ్భవన్ లో ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక రేపు మంత్రివర్గ విస్తరణ 4గురితో గానీ 6గురితో గానీ చేసే అవకాశం అయితే. అంటే నరేందర్, ఇప్పుడు మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఏంటి అంటే 2 బీసీ, ఒక మైనార్టీ, ఒక ఓసీ, ఒక ఎస్టీకి కేబినెట్ లో ఛాన్స్ తక్కువని అనుకుంటున్నారు. మరి ఏంటి ఎవరెవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 6 బెర్తులు ఖాళీ ఉంటే దాంట్లో 4గురికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచినటువంటి వాళ్ళకే ఇవ్వాలన్నటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు వాకాటి మనం చూసాం, శ్రీహరికి సంబంధించినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి బెర్తులు, బీసీలో అత్యధిక ఈక్వేషన్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, అదేవిధంగా యాదవ లేదా కుర్మ ఇద్దరిట్లో ఒకరికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అది పేరు ఏదైనప్పటికీ కూడా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కానీ ఆ 2 కులాల నుంచి ఒకరికి మాత్రం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ కూడా ఖాళీగా ఉంది, అదేవిధంగా చీఫ్ విప్ కూడా ఖాళీగా ఉంది. కనుక 6తో పాటు ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి 8 బెర్తులుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కనుక ఎవరైనా నిరుత్సాహపడితే ఆ 2 బెర్తులను కూడా ఖాళీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు పోస్టు కూడా చాలా కీలకమైనటువంటి పోస్టు సీఎం తర్వాత. కనుక ఆ పోస్ట్ ను కూడా త్వరలోనే భర్తీ చేసిన, కాకపోతే అంత తొందరగా దానికి ఇబ్బంది ఏం లేదు. కనుక నెల తర్వాతనైనా చేసే అవకాశం ఉంది. కనుక మంత్రివర్గ విస్తరణ జరిగితే రేపు జరిగే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా నెల రోజుల తర్వాతనే ఈ ఆషాఢం ఏదైతే ఉందో దాని కారణంగా ఖచ్చితంగా నెల రోజులు బ్రేక్ పడే. నరేందర్, ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. మరి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కి ఏమైనా పదవి వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. మొన్న రీసెంట్ గా ఆయన 4 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ చిట్ చాట్ నిర్వహించాడు ఢిల్లీలో తెలంగాణ భవన్ లో. అక్కడ ఒక క్లారిటీ ఇచ్చాడు, ఎవరైతే కాంగ్రెస్ గుర్తు మీద గెలుస్తారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు అని చెప్పాడు. అది కేవలం ఈ ఫస్ట్ వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మాత్రమే అది వర్తిస్తుందా, లేదా మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో బయటి వాళ్ళకు రాదా అనే విషయాన్ని క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అందుకనే అది రేవంత్ రెడ్డి దీని మీద స్పష్టత ఉన్నాడు అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు అన్నట్టుగా పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒకరిద్దరు ముఖ్యమైనటువంటి లీడర్లు కూడా జాయిన్ కావడం జరిగింది. దాన నాగేందర్ ఉన్నారు, అదేవిధంగా కడియం శ్రీహరి ఉన్నారు. ఇట్లా కొంతమంది పార్టీలో క్రియాశీల పాత్రలో ఉన్నప్పటికీ కూడా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. కనుక ఈ 4గురికి ఇస్తే అవకాశం ఉంటే మాత్రం అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత 2 ఖాళీలు పెడితే అప్పుడు వచ్చేటువంటి సిటీ నుంచి కూడా గ్రేటర్ లో ఒక మాజీ మంత్రి కూడా వస్తారని ఒక చర్చ కూడా జరుగుతోంది. ఆ మాజీ మంత్రి వస్తే ఆ ఈక్వేషన్ లో నిస్తారిస్తారా అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా రాజనరసింహ కూడా నేను ఒక కామెంట్ చేశాడు చిట్ చాట్ లో, కొద్ది మంది బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయి అన్నటువంటి సంకేతాలు ఇంటిచ్చాడు ఆయన. కనుక బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా వస్తాయి కాబట్టి అది లాస్ట్ ఛాన్స్ లో ఇస్తాడా, ఇప్పుడు వచ్చేట్టు 4గురిలో ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు వచ్చారు, పలువురు ఎంపీలు కూడా రాజీనామా చేసి గతంలో జాయిన్ అయ్యారు. ఏదైనప్పుడు కూడా పార్టీ నుంచి చూస్తున్నవారంటే ఖచ్చితంగా వాళ్ళు మంత్రివర్గంలో పోర్టుకోలే కోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఉంది. అందుకనే పార్టీలో చేరికలు రావాలంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆశ చూసే అవకాశం ఉంది. పలువురికి కాంట్రాక్ట్ కావచ్చు, పలువురికి వివిధ రకాల పదవులు కావచ్చు ఇచ్చే అవకాశం నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రేపు జరిగే అవకాశం ఉందా, లేదంటే ఎల్లుండి అనేది ఒక క్లారిటీ అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ, లేదంటే మొత్తానికి నెల రోజులు పోస్ట్ పోనే అవకాశం కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ.